Welcome to the online classes of ABN and PRR College of Science Kovur. Hello students, my name is Thompson, lecturer in Commerce, BCom second semester, BCom General and BCom Vocational students की సంబంధించిన 50 మార్క్స్ పేపర్ అగ్రికల్చరల్ మార్కెటింగ్. ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తువులు మరియు సేవలు. గూడ్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించిన బేసిక్ మీనింగ్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. గూడ్స్ ఆర్ మెటీరియల్ థింగ్స్ వాంటెడ్ బై హ్యూమన్ బీయింగ్స్. దే కెన్ బి సీన్ ఆర్ టచ్డ్. గూడ్స్ అంటే మీనింగ్ ఏంటంటే గూడ్స్ ఆర్ మెటీరియల్ థింగ్స్ వాంటెడ్ బై హ్యూమన్ బీయింగ్స్. వస్తువులు అనేవి మానవుల ద్వారా కోరుకొనబడే మెటీరియల్ వస్తువులు. గూడ్స్ అనేవి మానవుల ద్వారా కోరుకొనబడే మెటీరియల్ పదార్థాలు లేదా వస్తువులు, వాటిని గూడ్స్ అంటారు. గూడ్స్ని మనం చూడవచ్చు, టచ్ చేయవచ్చు. గూడ్స్ కెన్ బి సీన్ ఆర్ టచ్డ్ అంటే వస్తువుల్ని మనం కంటితో చూడగలము, చేతితో తాకగలము. సో ఇది గూడ్స్కి సంబంధించిన బేసిక్ మీనింగ్. గూడ్స్ అంటే మీనింగ్ ఏంటండి? గూడ్స్ ఆర్ మెటీరియల్ థింగ్స్ వాంటెడ్ బై హ్యూమన్ బీయింగ్స్ అంటే మానవుల ద్వారా కోరుకొనబడే మెటీరియల్ పదార్థాలనే గూడ్స్, వస్తువులు అని అంటారు. ఈ వస్తువులను మనం కంటితో చూడగలము, చేతితో తాకగలము. గూడ్స్ కెన్ బి సీన్ ఆర్ టచ్డ్. మరైతే సర్వీసెస్కి సంబంధించిన బేసిక్ మీనింగ్ ఏంటి? సర్వీసెస్ ఆర్ నాన్ మెటీరియల్ థింగ్స్. సర్వీసెస్ ఆర్ నాన్ మెటీరియల్ థింగ్స్. సేవలు అనేవి మెటీరియల్ పదార్థాలు కావు. సేవలు అనేవి మెటీరియల్ పదార్థాలు కావు. సర్వీసెస్ కెనాట్ బి సీన్ ఆర్ టచ్డ్, ఓన్లీ దేర్ ఎఫెక్ట్స్ ఆర్ ఫెల్ట్. సర్వీసెస్ని మనం కంటితో చూడలేము, చేతితో టచ్ చేయలేము. అయితే మనం సర్వీసెస్ని ఫీల్ అవ్వగలము, సర్వీసెస్ని ఎక్స్పీరియన్స్ చేయగలము. వాటినే సర్వీసెస్ అంటారు. సర్వీసెస్ మీనింగ్ ఏంటంటే సేవలు అనేవి మెటీరియల్ పదార్థాలు కావు. సేవలను కంటితో చూడలేము, చేతితో తాకలేము, కానీ ఆ సేవలను పొందిన తర్వాత ఆ సేవకు సంబంధించిన అనుభవాన్ని మాత్రం మనం పొందగలము. వాటినే సేవలు అంటారు. సో సింపుల్గా గూడ్స్ అనేవి మెటీరియల్ థింగ్స్, సర్వీసెస్ అనేవి నాన్ మెటీరియల్ థింగ్స్. గూడ్స్ని మనం చేతితో తాకగలం, కంటితో చూడగలం, కానీ సర్వీసెస్ని చేతితో తాకలేము, కంటితో చూడలేము. వెన్ వీఆర్ హంగ్రీ వీ టేక్ ఫుడ్. మనకి ఆకలిగా ఉన్నప్పుడు ఆహారాన్ని తీసుకుంటాం. వెన్ వీ ఫాల్ సిక్ వీ టేక్ మెడిసిన్స్. మనం నీరసంగా అనిపించినప్పుడు, జబ్బుపడినప్పుడు మెడిసిన్స్ తీసుకుంటాం. ఆల్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ గూడ్స్ విచ్ సాటిస్ఫై సమ్ ఆఫ్ అవర్ వాంట్స్. సో ఈ విధంగా ఆకలిగా అనిపించినప్పుడు ఆహారం తీసుకోవడం, శరీరంలో ఏదైనా రుగ్మత వచ్చినప్పుడు, జబ్బుపడినప్పుడు మెడిసిన్స్, ఔషధాలు, మందులు వాడడం, ఇటువంటి వాటిని మానవుల యొక్క కోరికలను సంతృప్తిపరిచే వస్తువులుగా పిలుస్తూ ఉంటారు. సో ఇవి గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఏ విధంగా క్లాసిఫికేషన్ చేశారో మనం ఇప్పుడు తెలుసుకుంటాం. క్లాసిఫికేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తువులు మరియు సేవల యొక్క వర్గీకరణ. వస్తువులు మరియు సేవల యొక్క వర్గీకరణ. దానిలో ఫస్ట్ పాయింట్ ఫ్రీ గూడ్స్ అండ్ ఎకనామిక్ గూడ్స్, అంటే తెలుగులో ఉచిత వస్తువులు, ఖరీదైన వస్తువులు. ఫ్రీ గూడ్స్ అండ్ ఎకనామిక్ గూడ్స్, ఉచిత వస్తువులు, ఖరీదైన వస్తువులు. ఫ్రీ గూడ్స్ అండ్ ఎకనామిక్ గూడ్స్ అంటే మనకి ప్రకృతిలో సహజంగా ప్రకృతి ద్వారా ప్రసాదించబడినటువంటి కొన్ని వాటిని ఫ్రీ గూడ్స్ అని అంటారు. వాటికి ఎగ్జాంపుల్స్గా ఎయిర్, వాటర్, సన్లైట్, వీటిని ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. అంటే ప్రకృతిలో మనకు సహజ సిద్ధంగా లభించే వాటిని ఉచిత వస్తువులు అని అంటారు. వాటికి ఎగ్జాంపుల్స్ గాలి, నీరు, సూర్యరశ్మి మొదలైనవి. సో ఫ్రీ గూడ్స్ అండ్ ఎకనామిక్ గూడ్స్. ఫ్రీ గూడ్స్ అంటే ఎయిర్, వాటర్ అండ్ సన్లైట్.
మరి ఎకనామిక్ గూడ్స్ అంటే, ఎకనామిక్ గూడ్స్ని తెలుగులో ఆర్థిక వస్తువులు అంటారని తెలుసుకున్నాం. ఎకనామిక్ గూడ్స్ అంటే వెజిటేబుల్స్, ఫుడ్ గ్రెయిన్స్, ఫ్రూట్స్, ఫిషెస్, ఇలాగా వీటన్నిటిని కూడా ఎకనామిక్ గూడ్స్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. సో మనం కొన్నింటిని ఫ్రీగా పొందడం జరుగుతుంది, కొన్నింటిని డబ్బు పెట్టి కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రకృతిలో సహజంగా లభించే వాటిని ఫ్రీ గూడ్స్ లేదా ఉచిత వస్తువులు అని అంటారు. అలా కాకుండా ప్రకృతి ఇచ్చినవి కాకుండా ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఫుడ్ గ్రెయిన్స్ కానీ, ఫిషెస్ కానీ ఇలాంటి వాటిని ఎకనామిక్ గూడ్స్ అని అంటారు. రైట్. సెకండ్ పాయింట్, ఫ్రీ సర్వీసెస్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్. ఫ్రీ సర్వీసెస్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్. ఫ్రీ సర్వీసెస్ అంటే ఉచిత సేవలు, ఎకనామిక్ సర్వీసెస్ అంటే ఆర్థిక సేవలు. సో ఫ్రీ సర్వీసెస్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్. ఫ్రీ సర్వీసెస్ అంటే ప్రేమ, ఆప్యాయత మొదలైన వాటి వల్ల లభించే సేవలను ఉచిత సేవలు అని అంటారు. వీటినే ఫ్రీ సర్వీసెస్ అంటారు. అంటే తల్లిదండ్రులు పిల్లలకు పంచే ప్రేమ, ఆప్యాయతలు మొదలైన వాటిని ఫ్రీ సర్వీసెస్, ఉచిత సేవలు అని అంటారు. ఇటువంటి ఫ్రీ సర్వీసెస్కి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ విధంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల చూపించే ప్రేమ, ఆప్యాయతలను ఫ్రీ సర్వీసెస్, ఉచిత సేవలు అని అంటారు. మరి ఎకనామిక్ సర్వీసెస్ అంటే, ఆర్థిక సేవలు అంటే వీటిని మనం డబ్బు చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా కొన్ని సేవలకు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అటువంటి సేవలనే ఎకనామిక్ సర్వీసెస్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, టీచర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్ ఇటువంటి వాళ్ళు అందించే సేవలను ఎకనామిక్ సర్వీసెస్ అంటారు. ఇటువంటి ఎకనామిక్ సర్వీసెస్ గాను డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేని సర్వీసెస్ని ఫ్రీ సర్వీసెస్ అని, డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉన్న సర్వీసెస్ని ఎకనామిక్ సర్వీసెస్ అని అంటారు. థర్డ్ పాయింట్, కన్జ్యూమర్ గూడ్స్ అండ్ క్యాపిటల్ గూడ్స్. కన్జ్యూమర్ గూడ్స్ అండ్ క్యాపిటల్ గూడ్స్. తెలుగులో దీన్ని వినియోగ వస్తువులు మరియు మూలధన వస్తువులు అని అంటారు. వినియోగ వస్తువులు మరియు మూలధన వస్తువులు అని అంటారు. కన్జ్యూమర్ గూడ్స్ అంటే డైరెక్ట్గా కొనుగోలు చేసి డైరెక్ట్గా యూజ్ చేయడానికి వీలున్నటువంటి గూడ్స్ని కన్జ్యూమర్ గూడ్స్ అని అంటారు. అంటే నేరుగా కొనుగోలు చేసి నేరుగా వినియోగించడానికి అవకాశం ఉన్నటువంటి వస్తువుల్ని వినియోగ వస్తువులు అంటారు. వాటికి ఎగ్జాంపుల్స్ బ్రెడ్, బిస్కెట్స్, ఫిషెస్, ఎగ్స్, క్లాత్స్, బుక్స్, చెప్పల్స్ ఇటువంటి వాటన్నిటిని కూడా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. వీటన్నిటిని కూడా డైరెక్ట్గా కొనుగోలు చేసి డైరెక్ట్గా వినియోగిస్తారు కాబట్టి వీటినే కన్జ్యూమర్ గూడ్స్, వినియోగ వస్తువులు అని అంటారు. మరి క్యాపిటల్ గూడ్స్, మూలధన వస్తువులు అంటే వీటిని మనం డైరెక్ట్గా యూజ్ చేయడానికి వీలుండదు. కొన్ని ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ వస్తువులు ఉపయోగపడుతుంటాయి. వాటినే క్యాపిటల్ గూడ్స్ అని అంటారు. వీటికి ఎగ్జాంపుల్స్గా ప్లాంట్ అండ్ మెషినరీ, ఫెర్టిలైజర్స్, సీడ్స్ మొదలైన వాటిని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. క్యాపిటల్ గూడ్స్, మూలధన వస్తువులు అంటే నేరుగా వినియోగించడానికి ఉపయోగపడవు, వేరే ఇతర వస్తువులను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడే వస్తువులనే మూలధన వస్తువులు అని అంటారు. వీటికి ఎగ్జాంపుల్స్గా యంత్రాలు, ఎరువులు, విత్తనాలు మొదలైన వాటిని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, కన్జ్యూమర్ సర్వీసెస్ అండ్ ప్రొడ్యూసర్ సర్వీసెస్. కన్జ్యూమర్ సర్వీసెస్ అండ్ ప్రొడ్యూసర్ సర్వీసెస్. వినియోగ సేవలు మరియు ఉత్పత్తిదారు సేవలు. వినియోగ సేవలు మరియు ఉత్పత్తిదారు సేవలు. కన్జ్యూమర్ సర్వీసెస్ అండ్ ప్రొడ్యూసర్ సర్వీసెస్ అంటే ఇప్పుడు వినియోగ సేవలు అంటే మనం డైరెక్ట్గా ఉపయోగించినట్లయితే దాన్ని వినియోగ సేవలు అంటారు. కన్జ్యూమర్ సర్వీసెస్ అంటే మనం డైరెక్ట్గా దేన్నన్నా కన్జ్యూమ్ చేసినట్లయితే అటువంటి సర్వీసెస్ని కన్జ్యూమర్ సర్వీసెస్ అని అంటారు. ప్రొడ్యూసర్ సర్వీసెస్ అంటే వేరే ఇతరుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని సర్వీసెస్ని అందించినట్లయితే దానిని ప్రొడ్యూసర్ సర్వీసెస్ అని అంటారు. దీనికి ఎగ్జాంపుల్గా ఒక టైలర్ మనకి ఒక షర్ట్ని స్టిచ్ చేసి ఇచ్చినప్పుడు దాన్ని మనం డైరెక్ట్గా యూజ్ చేసినట్లయితే అది కన్జ్యూమర్ సర్వీస్ అవుతుంది. అలా కాకుండా ఒక టైలర్ ఒక పర్సన్ యొక్క యూస్ కోసం కాకుండా ఒక రెడీమేడ్ షాప్ కోసం టైలర్ షర్ట్స్ని కానీ స్టిచ్ చేసినట్లయితే దాన్ని ప్రొడ్యూసర్ సర్వీస్ అని పిలుస్తారు.
ఇదే కన్జ్యూమర్ సర్వీస్ అండ్ ప్రొడ్యూసర్ సర్వీసెస్. నెక్స్ట్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్, సింగిల్ యూజ్ అండ్ డ్యూరబుల్ యూజ్ ఆఫ్ గూడ్స్. అంటే ఒకేసారి వాడేవి, మళ్ళీ మళ్ళీ వాడేవి. ఒకేసారి వాడేవి, మళ్ళీ మళ్ళీ వాడేవి. సింగిల్ యూజ్ అండ్ డ్యూరబుల్ యూజ్ ఆఫ్ గూడ్స్. సింగిల్ యూజ్ అంటే ఒకసారి మాత్రమే ఉపయోగించడానికి వీలున్న వస్తువులు, తిరిగి మళ్ళీ మళ్ళీ వాటిని వినియోగించడానికి వీలుండదు. అటువంటి వాటిని సింగిల్ యూజ్ గూడ్స్ అని అంటారు. వాటికి ఎగ్జాంపుల్స్గా మనం మిల్క్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వీటన్నిటిని కూడా ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. వీటన్నిటిని వన్స్ యూజ్ చేసిన తర్వాత వాటి యొక్క వినియోగం అనేది పూర్తయిపోతుంది. అవి తిరిగి ఏ విధంగా వినియోగించడానికి వీలు పడదు. వాటిని సింగిల్ యూజ్ అంటారు. అలా కాకుండా మళ్ళీ మళ్ళీ వినియోగించడానికి ఉపయోగపడే వస్తువులు కొన్ని ఉంటాయి. వాటిని డ్యూరబుల్ గూడ్స్ అంటారు. వాటికి ఎగ్జాంపుల్స్గా చైర్, టేబుల్, చెప్పల్స్ ఇలాంటి వాటిని ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. చైర్ని కానీ, టేబుల్ కానీ, చెప్పల్స్ కానీ ఒకసారి వాడేసి పక్కన పెట్టడం కాకుండా తిరిగి మళ్ళీ మళ్ళీ వాటిని వినియోగించడానికి వీలుంటుంది. ఈ విధంగా ఒకసారి మాత్రమే వినియోగించడానికి వీలుండేవి, మళ్ళీ మళ్ళీ తిరిగి వినియోగించడానికి వీలుండే వస్తువులు ఉంటాయి. వాటిని సింగిల్ యూజ్ అండ్ డ్యూరబుల్ యూజ్ ఆఫ్ గూడ్స్ అని అంటారు. సిక్స్త్ పాయింట్, ప్రైవేట్ గూడ్స్ అండ్ పబ్లిక్ గూడ్స్. ప్రైవేటు వస్తువులు మరియు పబ్లిక్ వస్తువులు. ప్రైవేటు వస్తువులు అంటే ఎవరైనా ఒక ఓనర్కి సంబంధించి అతనికి ఉన్నటువంటి పర్సనల్ ప్రాపర్టీస్ని ప్రైవేట్ గూడ్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక పర్సన్కి సంబంధించి అతనికి ఉన్నటువంటి హౌస్ ప్రాపర్టీ కానీ, కార్ కానీ, మోటార్ సైకిల్ కానీ, మొబైల్ ఫోన్ కానీ వీటన్నిటిని కూడా ప్రైవేట్ గూడ్స్కి ఎగ్జాంపుల్స్గా చెప్తారు. పబ్లిక్ గూడ్స్ అంటే అందరూ కూడా కామన్ పబ్లిక్ యూజ్ చేయడానికి వీలున్నవి. వాటికి ఎగ్జాంపుల్స్ రోడ్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ స్కూల్స్, బ్రిడ్జెస్ వీటన్నిటిని కూడా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. సో ఇవి ప్రైవేట్ గూడ్స్ అండ్ పబ్లిక్ గూడ్స్. ప్రైవేటు వస్తువులు అంటే ఎవరైనా ఒక వ్యక్తికి సంబంధించిన అతని యొక్క ఇల్లు కానీ, మోటార్ కారు కానీ, మోటార్ సైకిల్ కానీ, మొబైల్ ఫోన్ కానీ మొదలైన వాటిని ప్రైవేటు వస్తువులు అని అంటారు. పబ్లిక్ వస్తువులు అంటే ప్రజలందరూ సాధారణంగా సామాన్యంగా ఉపయోగించడానికి వీలుండేవి. వాటికి ఎగ్జాంపుల్స్గా రోడ్లు, గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ స్కూల్స్, బ్రిడ్జిలు మొదలైన వాటిని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్.